వావ్ 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 2 వికెట్స్ ఆస్ట్రేలియా. వావ్ ఎడ్డు గాడు పోయిండు. ఎడ్డు అవుట్ అయిపోయిండు. అవుట్ అయిపోయిండు. ఇది మ్యాచ్ అంటే రసవత్తరంగా ఉంటుంది. చాలా చాలా సూపర్ ఉంటుంది. చూడండి వికెట్ ఎట్లా వికెట్ పడ్డది. వావ్ సూపర్ క్యాచ్. గిల్ పట్టిండి క్యాచ్. వావ్ వరుణ్ చక్రవర్తి వికెట్ తీసిండు రాగానే. వరుణ్ చక్రవర్తిని డామినేట్ చేద్దాం అనుకోండు. 8 మొదట్లోనే వీక్ చేసేద్దాం అనుకోండు. కానీ బోల్తా పడిండు. హెడ్ ఇప్పుడు ఉంటుంది మాదిగా. వావ్ సూపర్. వావ్ హెడ్ ఉన్నంతసేపు కొద్దిగా స్టేడియంలో కూడా అందరికీ బాగా భయం ఉండే. కానీ ఎప్పుడైతే హెడ్ అవుట్ అయిండో ఇప్పుడంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఏమన్నా ఆడిండా. 8 overs 5 balls 57 runs 2 wickets. వావ్ సూపర్. ఓకే చూడండి. వావ్ ఆస్ట్రేలియా బ్యాటింగ్. లూబుసేన్ స్మిత్ ఆడుతుండ్రు. వరుణ్ చక్రవర్తి వావ్ గుడ్ లక్. కంగ్రాట్స్. సూపర్. ఫస్ట్ ఓవరే హెడ్ వికెట్ తీసేసిండు. హెడ్ ఏమనుకుంటే వరుణ్ని టార్గెట్ చేద్దాం, వీక్ చేసేద్దాం అనుకొని లేపుదాం అనుకున్నాడు. కానీ సూపర్. వావ్ సూపర్ బౌలింగ్. 4 స్పిన్నర్స్ 2 పేసర్స్ తోటి వచ్చారు ఇండియాకి. వావ్ 58 2 wickets. స్మిత్ ఏంటంటే 50 overs వరకు ఆడదామని చూస్తాడు, ఛాన్స్ తీసుకుంటాడు. స్మిత్ను అవుట్ చేసేయాలి. ఇప్పుడు విజయం ఎలా ఉండాలంటే వాడి గుండెల్లో రైళ్లు పరిగెత్తాలి. విజయం అంటే ఇదిరా. వాడికి నిద్ర పట్టద్దు. వాడి తాతలు ముత్తాతలు గుర్తుకు రావాలి. విజయం అంటే ఇదిరా అనాలి. నలుదిశల మొత్తం ప్రపంచం. చూడండి మెల్లగా ఇప్పుడు వాళ్ళ బ్యాటింగ్ ఏంటంటే లైనప్ కొద్దిగా తగ్గుతుంది. బ్యాటింగ్ లైనప్ జోరు తగ్గుతుంది. స్మిత్ కొద్దిగా వికెట్ చూసుకుంటా ఆడతాడు. హెడ్ అట్లా కాదు, బాదుడే ఉంటుండే. చూడండి ఇప్పుడు అక్షర్ పటేల్ బౌలింగ్ చేస్తుండు. కొద్దిగా జోరు తగ్గుతుంది. ఇంకొక 2 వికెట్లు పడ్డాయనుకో ఖతం, రన్ రేట్ మొత్తం పడిపోతుంది. ఇప్పుడు 6.31 ఉంది రన్ రేట్. 9 overs 5 balls. ఇప్పుడు 10 overs అయింది. 10 overs 63 runs 2 wickets. ఇంకొక 2 wickets పడాలా. పడితే మొత్తం ఇదైపోతుంది. ఇక సూపర్. మన హెడ్ అవుట్. ఫైనల్ ఛాంపియన్ ట్రోఫీ స్టార్ట్ అయిపోయి ఇప్పుడు 41 overs అవుతుంది. అండ్ 6 wickets 214 runs. మంచిగా ఎగ్జామ్ ఇండియా మాత్రం మంచిగా బలంగా ఉన్నది, లీడ్లో ఉన్నది. సూపర్ మంచిగా ఆడుతుంది. బౌలింగ్ కూడా మంచిగా వేస్తారు. షమి, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ అందరు కూడా మంచి బౌలింగ్ చేస్తారు. చూడు 6 wickets పడ్డాయి. మ్యాక్స్వెల్ అవుట్ అయ్యిండు, హెడ్ అవుట్ అయ్యిండు, స్మిత్ అవుట్ అయ్యిండు. మంచి బ్యాట్స్మెన్స్ అవుట్ అయ్యారు. మంచి పొజిషన్లో ఉంది ఇండియా మాత్రం. సూపర్. ఇట్లానే ఆడాలా.
ఇండియా విన్ ఫైనల్ కంపల్సరీ ఆఫ్ పెట్టాలి. విరాట్ కోహ్లీ వా సూపర్. విరాట్ కోహ్లీ నీ ఫ్యానా నువ్వు? విరాట్ కోహ్లీ ఫ్యాన్. విరాట్ కోహ్లీ ఫ్యాన్ 82 సెంచరీస్. వా వెరీ గుడ్. ఇండియా ఎందాక వచ్చింది మ్యాచ్? ఇప్పుడు వరుణ్ ఇంకా క్యారీ. వరుణ్ బౌలింగ్ చేస్తుండా? వా వా. అయ్యా ఫ్రెండ్స్ వెంటనే 2 వికెట్లు అయిపోయినాయి. నా జెర్సీ కూడా చూడండి సూపర్. ఎంత ఓవర్స్ అయింది? 42 ఓవర్స్. వావ్ మంచి పొజిషన్లో ఉంది ఇండియా. వావ్ వావ్ ఇట్లనే ఆడాలి. ఇది నాది రోహిత్ శర్మ జెర్సీ. ఇంకా 8 ఓవర్స్ ఉన్నాయి. ఓకే ఇన్నింగ్స్ అయిపోవడానికి. ఫ్రెండ్స్ మనం గెలిచేసినాం ఇప్పుడే. ఓకే ఇప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ ఆస్ట్రేలియా ఉంది. ఏ పొజిషన్లో ఉంది హర్షన్ యాదవ్? మంచి పొజిషన్లో ఉందా లేకుంటే బాగా ఓడిపోయాడు? వెరీ గుడ్. వెంటనే హెడ్ ఓపెనర్స్ అవుట్ అయిపోయారు. హెడ్ 39 అవుట్. ఓకే ఓకే. హాఫ్ సెంచరీ కూడా వెళ్ళాడు హెడ్. అట్లానా? ఓ ఫ్రెండ్స్ ఇప్పుడే 1 రన్ వచ్చింది. హెడ్ ఆడేటప్పుడు అంతా సైలెంట్ అయిపోయింది స్టేడియం అంతా. కొట్టుడిగా. ఎప్పుడైతే వరుణ్ చక్రవర్తి వచ్చిండో రాగానే వరుణ్ చక్రవర్తి బాల్ని కూడా కొడదామనుకుండు మంచిగా, ఎందుకంటే వీక్ చేసేద్దాం అనుకుండు. రెండో బాల్కు లేపిండు, క్యాచ్ అవుట్ అయిపోయాడు. వరుణ్ చక్రవర్తి మొన్న న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ లో 5 వికెట్లు, ఒక క్యాచ్ మిస్ చేసిండు, ఒకటి 4 అయిన క్యాచ్. అది లేదంటే 6 వికెట్స్ అవుతుండే. విక్టరీ. అలెక్స్ క్యారీ 49. ఫ్రెండ్స్ ఇగో నేను టీ తాగుతున్నా, మ్యాచ్ చూసుకుంటా టీ తాగుతున్నా. సూపర్. వావ్. ఇండియా విన్, కంపల్సరీ ఇండియా విన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి యాదవ్ 1200. ఇప్పుడైతే మేము ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ చూస్తున్నాము. ఇండియా 66 స్కోర్, 2 runs, 66 స్కోర్ ఫర్ 2 వికెట్స్. రోహిత్ శర్మ అండ్ గిల్. ఇప్పుడు ఆడేది ఎవరు? ఇప్పుడు ఆడేది శ్రేయాస్, విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ ఛాంపియన్ ట్రోఫీ సెమీఫైనల్. ఇంట్లో గెలిస్తే ఫైనల్కి, ఓడిపోతే ఇంటికి. వావ్ చూడండి. వికెట్లు పడద్దు, మెల్లగా ఆడాలి. వికెట్లు పడితే కొద్దిగా ప్రెషర్ వచ్చేస్తుంది ఇండియా పైకి. ఎందుకంటే 50 ఓవర్స్ ఉన్నాయి, 10 ఓవర్స్ అయినాయి కదా. 58 runs, రన్ రేట్ మంచిగా ఉంది. 10 ఓవర్స్ అంటే 60 balls అయినట్టు. శ్రేయస్ అయ్యార్ మంచిగా ఆడుతుంది. లాస్ట్ మ్యాచ్లో కూడా మంచిగా ఆడిండు. విరాట్ కోహ్లీ సెట్ అయింది అనుకో, ఇండియా విన్ అయ్యా. రజా ఏ పొజిషన్లో ఉంది ఇప్పుడు? స్కోర్ ఎంత? 76 వికెట్స్ 2. ఏ పొజిషన్లో ఉంది ఇండియా ఇప్పుడు? వెరీ గుడ్. వికెట్ ఉండాలా, ఏంటంటే 30 ఓవర్స్ వరకు వీలే ఉండాలా. అట్లా ఉంటే ఇంకా మంచిది. ఏంటంటే రన్ ఒకటి చేస్తూ ఉండాలా. మనకు వికెట్స్ పడితే ప్రెషర్ వచ్చేస్తుంది, భయము, ప్రెషరు. మళ్ళీ ఏంటంటే వాళ్ళకు కొద్దిగా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అనమాట వికెట్లు పడితే. వికెట్ పడద్దు. వికెట్ పడకుంటే ఏమవుతుందంటే వాళ్ళు కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళకు లో అయిపోతుంది. ఒక్క వికెట్ పడితే కొంచెం ఇట్లా కసితో ఆడుతుంది. మన వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వీళ్ళు మంచిగా 30 ఓవర్స్ దాకా ఆడినారు అనుకో, 170,
170 180 వరకు ఉన్నారు అనుకో. తర్వాత మనకు వచ్చే బ్యాటర్స్ మంచి మంచి వాళ్ళు ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు ఇంకా? జడేజా, ఆ? ఆ. అక్షర్ పటేల్ ఇంకా వరుణ్ చక్రవర్తి ఉండు, ఇంకా పాండ్యా ఉండు, హార్దిక్ పాండ్యా, జడేజా, కేఎల్ రాహుల్ ఉండు. వావ్. కుల్దీప్ అంటే బౌలరే, షమీ బౌలరు. కానీ వీళ్ళు ఆల్రౌండర్ అంటే ఇప్పుడు మనకు ఆల్రౌండర్ ఎవరంటే జడేజా, అక్షర్ పటేల్ ఆల్రౌండర్ అన్నమాట, బ్యాట్స్మెన్ అండ్ బౌలర్స్. కాబట్టి మనకు ఇప్పుడు హార్దిక్ పాండ్యా కూడా ఉన్నాడు బ్యాట్స్మెన్. వీళ్ళు 150 180 దాకా ఉన్నారనుకో మనకు మంచిగా సెట్ అయిపోయినట్టుగా. వెరీ గుడ్. 1 రన్. ఎట్లుంది స్టేడియం? బాగా దుబాయ్ స్టేడియం. ఈ వాచ్ బాగున్నది, సూపర్. ఏం వాచ్ అది? యాపిల్ వాచ్. వావ్. రాజా 4. 4. కోహ్లీ, విరాట్ కోహ్లీ 4. మమ్మీ కూడా అది. మమ్మీ కూడా ఒక టీ షర్ట్ తెద్దామా? మమ్మీ నీకు క్రికెట్ అర్థమవుతుందా? ఉమెన్స్ ఐపీఎల్ కూడా ఉంది కదా. WPL. వావ్. స్కోర్ ఎంత రాజా? 103. 104. 2 వికెట్ 20 ఓవర్స్. వావ్, మంచిగా ఉంది. వావ్, ఇంట్రెస్టింగ్ ఉంది మ్యాచ్. మ్యాక్స్వెల్ బౌలింగ్. శ్రేయాస్ అయ్యార్ ఇంకా కోహ్లీ బాగా ఆడుతున్నారు. ఇట్లానే ఆడాలి, 30 ఓవర్స్ వరకు ఉండాలి వీరి ఇద్దరు. ఇంకెంత? 29.4 బాల్స్ ఓవర్స్, 161 రన్ విన్. అంటే 180 బాల్స్ ఉన్నాయి, 161 రన్స్ ఉన్నాయి. విన్, కంపల్సరీ విన్. వావ్. వావ్, మ్యాక్స్వెల్ బౌలింగ్ అయిపోయింది. ఓవర్. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఇండియాకు 38 బాల్స్ ఇంకా 37 రన్స్ కావాలి. విరాట్ కోహ్లీ అవుట్ అయిపోయిండు. ఇప్పుడు ఇంకా హార్దిక్ పాండ్యా ఇంకా రాహుల్ ఉన్నాడు, కేఎల్ రాహుల్. విరాట్ కోహ్లీ క్యాచ్ అవుట్ అయిపోయిండు. సాడ్. ఇంకా 37 రన్స్, 37 బాల్స్ కావాలి. ఇప్పుడు కేఎల్ రాహుల్ది బ్యాటింగ్. ఇప్పుడు హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చేస్తున్నాడు. మన హార్దిక్ పాండ్యా షార్ట్స్ 6 4 కొట్టుకుంటూ వెళ్తే విన్. మనం ఫైనల్కి వెళ్ళుడే. ఫైనల్లో కూడా ఇట్లానే ఆడితే సెట్. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ఆడేది ఉండే లాస్ట్ దాకా. ఫ్రాన్స్ సిక్సర్ హార్దిక్ పాండ్యా.
సిక్సర్. చూసిండు ఇక ఆగలేదు, కొట్టుడు ఇక ఇప్పటి నుంచి. 4. విరాట్ కోహ్లీ షాక్ అయిపోతాడు. వాళ్ళ బర్త్డే టైమ్స్లో వస్తుంది, సండే వస్తుంది. వీక్లీ అంటే 2 వీక్స్లో 1 టైం వస్తుంది. హార్దిక్ పాండ్యా సిక్సర్. ఏ మోడల్ చిన్న మీద బర్త్డే 18 runs to win. మహతి బర్త్డే అయితే వస్తారు, హారిక బర్త్డే అయితే వస్తుంది. మళ్ళీ ఇప్పుడు 2 వీక్స్ 19 balls, 18 runs. One more sixer. 12 runs to win. Yes. ఫ్రెండ్స్ ఇట్లనే హార్దిక్ ఇంకా రాహుల్ ఆడుకుంటూ వెళ్ళిండ్రు, మనమే మ్యాచ్ విన్. స్కోర్ వచ్చేసి 153 for 5 wickets. 47 wickets అయినాయి, ఇంకా 3 wickets ఉన్నాయి, 3 overs ఉన్నాయి. We have to win, we are winners. Friends, 16 balls, 10 runs. Sixer. 4. మిస్ అయింది ఫ్రెండ్స్, కొంచెం ముంగట్కి వెళ్తే సెట్. 6 runs to win. 15 balls to innings up, 6 runs to win. హార్దిక్ పాండ్యా లాస్ట్ మినిట్లో వచ్చి ఇరగదీస్తున్నాడు ఫ్రెండ్స్. విరాట్ కోహ్లీకి అయితే ఇక అందరు స్టేడియంలో రెడీ ఉన్నారు. అరవడానికి, మన విజయాన్ని చేయడానికి. 14 balls, 6 runs to win. హార్దిక్ పాండ్యా. ఫ్రెండ్స్, హార్దిక్ పాండ్యా వికెట్ పడ్డాయి ఫ్రెండ్స్. కొట్టి మ్యాచ్ గెలిపిస్తాడు, బాగుంటుందేమో అని అనుకున్నాం. ఇప్పుడు మన జడేజా. ఫ్రెండ్స్, 4 runs to win. ఓవర్ త్రోకి ఇంకా 1 run దొరికింది. 4 runs, 12 balls. దీన్ని మెల్లిగా ఆడి కూడా గెలిపించచ్చు. జస్ట్ 4 runs in 2 overs. By over throw. మ్యాచ్ గెలిస్తే ఆస్ట్రేలియా కేల్కతం దుకాణం బంద్. సిక్సర్. మ్యాచ్ is won by India by KL Rahul sixer.